ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఆసుపత్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. ఒకవైపున బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపున ఒక ట్రైబల్ యువకుడు మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి చెస్ట్ హాస్పిటల్లో మరి తను పడుతున్నటువంటి ఒక అనారోగ్యానికి మరి ఆక్సిజన్ సప్లై చేస్తే సిలిండర్ పెడితే ప్రాణం నిలబడేది అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది అవినీతి వల్ల, నిర్లక్ష్యం వల్ల, అలసత్వం వల్ల, డబ్బులు కావాలని అడగటం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అధ్యక్ష. ఒకవైపున బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపున సోదరుడు చెప్పాడు నీలోఫర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి పరిస్థితి విషయంలో చెస్ట్ హాస్పిటల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి ఎదురైంది అధ్యక్ష. గత శనివారం నాడే 5 పేషెంట్లని స్వైన్ ఫ్లూ కింద గాంధీ ఆసుపత్రిలో గుర్తించారు అధ్యక్ష. వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా అయోమయంగా ఉంది, పట్టించుకునేటువంటి నాదులు లేనటువంటి ఒక దుస్థితి అధ్యక్ష. ఇంకా చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అధ్యక్ష. అసలు సావధాన తీర్మానం కింద చేపట్టవలసినటువంటి విషయం అధ్యక్ష ఇది. ఇంకా ముందుకెళ్తే అధ్యక్ష, ఒకవైపున అధ్యక్ష డెంగ్యూ వ్యాధి నగరంలో విపరీతంగా సోకి గత 3 మాసాల నుంచి కొన్ని వందల మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డట్టుగా ప్రభుత్వ హాస్పిటల్లో నివేదికలు అందుతున్నాయి అధ్యక్ష. వీళ్ళందరూ కూడా పేద బీద బిక్కి దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలే అధ్యక్ష. మరి అధ్యక్ష 0 ఓవర్లో సర్వసాధారణంగా సమాధానం ప్రభుత్వం వైపు నుంచి రాదధ్యక్ష. కానీ తమరి అనుమతితో, ఎందుకంటే వారు లేవనెత్తిన సమస్య తీవ్రత దృష్ట్యా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి చెస్ట్ హాస్పిటల్ ఉదంతో ఇప్పటికే వచ్చింది అధ్యక్ష. వారు విచారణకు కూడా ఆదేశించారు. ఆ బాధ్యులు ఎవరైతే ఆ సంఘటనకు ఉన్నారో అధ్యక్ష, వారి మీద ప్రభుత్వం తప్పకుండా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకి తమరి ద్వారా నివేదిస్తూ ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆరూర్ రమేష్ గారు. ఆరూర్ రమేష్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభాకర్ గారు 0 ఓవర్ అధ్యక్ష. ఇష్యూ శాంటిటీ కూడా మీరు తెలిసిన ప్లీజ్ రమేష్ గారు. అధ్యక్ష, నా నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం గతంలో వర్ధన్నపేట, హనంకొండ, షాంపేట, స్టేషన్ గన్పూర్, మహిబాద్లకు సంబంధించి వచ్చిన కలయిక వర్ధన్నపేట నియోజకవర్గం అధ్యక్ష. తమను నేను ఇందాక బ్రిడ్జిలు, చెక్ డ్యామ్ల విషయంలో నేను రిక్వెస్ట్ చేశాను, క్వశ్చన్ అవర్లో ఇవ్వలేదు. ఇప్పుడు సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. తమరు ప్రాతినిధ్యం వహించిన షాంపేట్ నియోజకవర్గ పరిధిలోని మల్లారెడ్డిపల్లి, సుదనపల్లిలో ఒక వాగు ఉంది అధ్యక్ష. ఆ గ్రామాలు పక్కపక్కనే ఉన్న వంతెన లేక 60-70 కిలోమీటర్లు తిరిగిపోతున్న పరిస్థితి. దయచేసి సుదనపల్లి ఆర్థిక శాఖ మంత్రి గారిని ఆనుకొని ఉంటుంది అధ్యక్ష. మంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి చూసి మా నియోజకవర్గ ప్రజలు, మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరని ఒక అపోహ ఉన్నది అధ్యక్ష. దయచేసి ప్రత్యేక శ్రద్ధతో పిఆర్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి ఆ వాగుపై వంతెన, బ్రిడ్జి నిర్మాణం చేస్తూ పాటు చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే దాదాపు 500 ఎకరాల ఆయకట్టు కూడా వస్తుంది అధ్యక్ష. ప్రత్యేకంగా తమరి ద్వారా గౌరవ పిఆర్ మంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. సుదనపల్లి, మల్లారెడ్డిపల్లి గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుంటా అధ్యక్ష. వారు చెప్పిన అంశాన్ని కూడా సానుకూలంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య తమిళనాడు తరహా రిజర్వేషన్లు పెడతామని చెప్పి ప్రకటిస్తున్నారు. తమిళనాడు తరహా రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్లు పెంచడం. తమిళనాడులో బీసీలకు 49% రిజర్వేషన్లు ఉన్నాయి, కర్ణాటకలో 52 ఉన్నాయి, మహారాష్ట్రలో 36% ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా సమగ్ర సర్వే ప్రకారము బీసీల యొక్క శాతం 52% అని తెలిసింది. కాబట్టి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల యొక్క రిజర్వేషన్లను 52% పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సమగ్ర సర్వేలో కులాల వారి లెక్కలు తీశారు, ఆ లెక్కల యొక్క వివరాలను కూడా అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోటు చేసుకోవడం జరిగింది.